హాయ్ అందరికీ ఈరోజు మనం మన భూమి మీద జీవం నిలబడడానికి కారణమైన ఒక అద్భుతమైన ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. అదే కిరణజన్య సంయోగక్రియ. అంటే మొక్కలు కేవలం సూర్యరశ్మి, గాలి, నీటిని వాడుకుని తమ ఫుడ్ని తామే ఎలా తయారు చేసుకుంటాయో తెలుసుకుందాం. ఇది వినడానికి సింపుల్గా ఉన్నా దీని వెనుక పెద్ద కథే ఉంది. సరే, ముందుగా ఒక సింపుల్ ప్రశ్నతో మొదలుపెడదాం. మనం ఒక చిన్న విత్తనాన్ని నేలలో పాతితే కొన్ని సంవత్సరాల్లో అది టన్నులు కొద్దీ బరువున్న ఒక పెద్ద చెట్టుగా ఎలా మారిపోతుంది? అంటే దాని ఆకులు, కొమ్మలు, కాండం, ఈ బరువంతా, ఈ పదార్థమంతా అసలెక్కడ్నించొస్తోంది? ఈ కుండీలో ఉన్న చిన్న మొక్కను చూడండి. చాలామంది అనుకుంటారు అది పెరగడానికి కావలసినవన్నీ మట్టిలోనించే తీసుకుంటుందని. కాని అది పూర్తిగా నిజం కాదు. అసలు రహస్యం వేరే చోట ఉంది. ఆ సమాధానం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఆ సీక్రెట్ ఏంటో తెలియాలంటే ముందుగా జీవులు బ్రతకడానికి పోషణ అంటే న్యూట్రిషన్ ఎలా పొందుతాయో అర్థం చేసుకోవాలి. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. చూడండి, బేసిక్గా ఈ ప్రపంచంలో జీవులు బ్రతకడానికి రెండు దారులున్నాయన్నమాట. మొదటివి మొక్కలలాంటివి. వాటిని స్వయం పోషకాలు అంటారు. అంటే అవి వాటి ఫుడ్ని అవే తయారు చేసుకుంటాయి. ఇక రెండో రకం మనలాంటివాళ్లు, మనుషులు, జంతువులు. మనల్ని పరపోషకాలు అంటారు. అంటే మనం ఫుడ్ కోసం వేరే వాటిపై ఆధారపడతాం. ఇప్పుడు మనం టైం ట్రావెల్ చేసి 1770లకి వెళ్దాం. అప్పట్లో సైంటిస్టులు గాలి గురించి ఒక పెద్ద పజిల్ని సాల్వ్ చేయడానికి తెగ ప్రయత్నించేవారు. విచిత్రమేంటంటే దానికి సమాధానం ఒక చిన్న మొక్క దగ్గర దొరికింది. అప్పట్లో జోసెఫ్ ప్రీస్ట్లీ అనే ఒక సైంటిస్ట్ ఉండేవారు. మనం పీల్చే గాలికి, మొక్కలికి మధ్య ఉన్న కనెక్షన్ని కనిపెట్టిన మొదటి వ్యక్తులలో ఈయన ఒకరు. ఆయన చేసిన కొన్ని ప్రయోగాలు ఒక పెద్ద నిజాన్ని బయటపెట్టాయి. ప్రీస్లీ ఏం చేశారంటే ముందుగా గాలి చొర్రబడని ఒక గాజు జాడీలో వెలుగుతున్న కొవ్వొత్తిని పెట్టారు. కొద్దిసేపటికి అది ఫుస్ ఆరిపోయింది. అలాగే ఒక ఎలుకనుంచితే అది కూడా ఊపిరాడక చనిపోయింది. దీన్ని బట్టి ఆయన ఏమర్థం చేసుకున్నారంటే మంటకి, శ్వాసకి గాలిలో ఏదో ఒకటి అవసరం. అది కాసేపటికి అయిపోతోందని గ్రహించారు. కాని అసలు మ్యాజిక్ ఇక్కడే జరిగింది. ఆయన అదే జాడిలో ఒక పుదీనా మొక్కను కూడా పెట్టినప్పుడు ఆశ్చర్యంగా కొవ్వొత్తి వెలుగుతూనే ఉంది. ఎలుక కూడా బ్రతికే ఉంది. అంటే ఎలుక శ్వాసతో పాడుచేసిన గాలిని ఆ మొక్క మళ్లీ రిపేర్ చేస్తోందన్నమాట. జీవించడానికి అవసరమైన ఆ పదార్థాన్ని మొక్క తిరిగి గాలిలోకి విడుదల చేస్తోందని ఆయన నిర్ధారణకు వచ్చారు. ప్రీస్లీ చేసింది చాలా గొప్ప ఆవిష్కరణే. కాని ఆ పజిల్లో ఇంకా ఒక ముక్క మిస్ అవుతోంది. ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే ఇంకేదో కావాలి. ఏంటది? ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి? ఆ తరువాత 1779లో జాన్ ఇంజన్హౌస్ అనే మరో సైంటిస్ట్ రంగంలోకి దిగారు. ఆయనే ఆ సీక్రెట్ని ఛేదించారు. మొక్కలు గాలిని శుద్ధి చేసే ఈ ప్రాసెస్ చీకట్లో జరగట్లేదని, కేవలం సూర్యకాంతి ఉన్నప్పుడే జరుగుతోందని ఆయన ప్రయోగాలతో నిరూపించారు. ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్ సూర్యరశ్మి. ఇంజన్ హౌస్ హైడ్రిల్లా అనే నీటి మొక్కతో ఒక సింపుల్ కానీ చాలా తెలివైన ప్రయోగం చేశారు. ఆయన ఏం గమనించారంటే ఆ మొక్క మీద మంచి ఎండ తగిలినప్పుడు మాత్రమే దాని ఆకుపచ్చ భాగాల నుంచి చిన్న చిన్న గాలి బుడగలు పైకి వస్తున్నాయి. ఎండ పోగానే బుడగలు ఆగిపోయాయి. ఆ బుడగలే ఆక్సిజన్ అని ఆ తర్వాత ప్రపంచానికి తెలిసింది. సరే, మొక్కలు గాలిని శుభ్రం చేస్తున్నాయి, బాగుంది. కాని ఫుడ్ తయారు చేస్తున్నాయని ఎలా ప్రూవ్ చేయడం? దానికి సమాధానమే ఈ స్టార్చ్ టెస్ట్. అయోడిన్కి ఒక గుణముంది. అది పిండి పదార్థం. అంటే స్టార్చ్తో కలిస్తే చాలు, వెంటనే నీలి నలుపు రంగులోకి మారిపోతుంది. ఎండ తగిలిన ఆకును టెస్ట్ చేసినప్పుడు అది బ్లూ బ్లాక్ కలర్లోకి మారింది. అంటే మొక్క కాంతిని ఉపయోగించుకుని కార్బోహైడ్రేట్స్ అంటే ఆహారాన్ని తయారు చేస్తోందని ఖచ్చితంగా ప్రూవ్ అయిందనమాట. ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి 20వ శతాబ్దంలోకి వద్దాం. కొన్ని వందలేళ్ల రీసెర్చ్, ఎంతోమంది సైంటిస్టుల కృషి తర్వాత ఫైనల్గా కిరణజన్య సంయోగక్రియ వెనుక ఉన్న పూర్తి కెమికల్ ఈక్వేషన్ని సైంటిస్టులు కనుక్కున్నారు. సిబి వాన్ నీల్ అనే సైంటిస్ట్ బ్యాక్టీరియా మీద పరిశోధన చేస్తూ ఒక విప్లవాత్మకమైన విషయాన్ని చెప్పారు. అదేంటంటే మొక్కలు విడుదల చేసే ఆక్సిజన్ గాలిలోని కార్బన్ డయాక్సైడ్ నుంచి రావడం లేదని, అది మొక్క తీసుకున్న నీటి అణువు H2O విరగడం వల్లే వస్తోందని ఆయన చెప్పారు. ఇది ఆ ఈక్వేషన్ని అర్థం చేసుకోవడంలో ఒక గేమ్ చేంజర్ లాంటిది. సరే, ఇప్పుడు ఆ ఫేమస్ ఈక్వేషన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన ముడి పదార్థాలు అంటే ఇన్పుట్స్.
గాలి నుంచి 6 కార్బన్ డయాక్సైడ్ అణువులు, నేల నుంచి 12 నీటి అణువులు. అంతే, చాలా సింపుల్. అయితే ఈ పదార్థాలు వాటంతటవే కలిసిపోవు. ఈ కెమికల్ రియాక్షన్ జరగాలంటే 2 విషయాలు చాలా ముఖ్యం. ఒకటి, దీనికి కావాల్సిన ఎనర్జీ ఇచ్చే సూర్యకాంతి. రెండోది, ఈ పని చేసే ఒక చిన్న ఫ్యాక్టరీ, అదే ఆకుల్లో ఆకుపచ్చగా ఉండే పత్రహరితం, అంటే క్లోరోఫిల్. ఈ క్లోరోఫిలే లైట్ ఎనర్జీని పట్టుకుని కెమికల్ ఎనర్జీగా మారుస్తుంది. ఇవన్నీ కలిసాక ఫైనల్గా మనకి ఏం దొరుకుతుంది? అదే అవుట్పుట్. మొక్కకి ఫుడ్ అంటే గ్లూకోజ్. ఇది ఒక రకమైన చక్కెర, కొన్ని నీటి అణువులు, ఇంకా మనందరికీ ప్రాణమైన 6 ఆక్సిజన్ అణువులు. ఇదిగోండి, ఇదే కిరణజన్య సంయోగక్రియ సమీకరణం. ఈ రియాక్షన్ ఏదో ఆకు లోపల చాలా చిన్న స్థాయిలో జరుగుతోంది అనుకోవచ్చు. కానీ దీని ప్రభావం మన మొత్తం ప్లానెట్ మీద, మన జీవితాల మీద ఉంటుంది. ఈ బొమ్మ చూస్తే మొత్తం కథ ఒక్కసారిగా అర్థమైపోతుంది. చూడండి, మొక్కలు సూర్యరశ్మి, కార్బన్ డయాక్సైడ్, నీటిని ఎలా లోపలికి తీసుకుని మనకు ఫుడ్ని, ప్రాణవాయువైన ఆక్సిజన్ని ఇస్తున్నాయో. ఇవి నిజంగా మన ప్లానెట్ని నడిపే గ్రీన్ ఇంజిన్స్ లాంటివి. చివరగా అసలు ఈ కిరణజన్య సంయోగక్రియ మనకు ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే భూమి మీద ఉన్న దాదాపు ప్రతి జీవికి కావాల్సిన ఎనర్జీకి ఇదే మూలం. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ నింపేది ఇదే. సముద్రం లోపల నుంచి పెద్ద పెద్ద అడవుల వరకు ప్రతి ఫుడ్ చైన్కి ఇదే బేస్. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది లేకపోతే భూమి మీద జీవమే లేదు, అంతే. వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఉన్నట్టుండి భూమిమీదున్న మొక్కలు, చెట్లు, సముద్రంలోని నాచు ఇవన్నీ ఒక్కసారిగా కిరణజన్య సంయోగక్రియను ఆపేస్తే మన వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ ఇంకెంతకాలం వస్తుంది? ఈ ప్రశ్న మన మనుగడ ఈ ఒక్క చిన్న ప్రాసెస్ మీద ఎంతగా ఆధారపడి ఉందో గుర్తుచేస్తుంది.